క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 33వ సామాన్య ఆదివారమును కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు మనము ప్రపంచ పేదల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణము దానియేలు గ్రంథము నుండి తీసుకొనబడినది. రెండవ పట్టణము హెబ్రీయులకు వ్రాసిన లేఖ నుండి మరియు సువిశేషము మార్కు సువార్త నుండి గ్రహించబడినది. ఇది దైవార్చన క్యాలెండర్లో చివరి సామాన్య ఆదివారం. వచ్చే ఆదివారము క్రీస్తురాజు మహోత్సవాన్ని మనము జరుపుకుంటాం. ఆ తరువాత క్రీస్తు జయంతి ఉత్సవానికి సిద్ధపరిచే ఆగమన కాలము ఆరంభమవుతుంది. ఈనాటి పఠనంలో మనకు రెండవ రాకడను గూర్చి, తుది తీర్పును గూర్చి తెలియపరుస్తూ ఉన్నాయి. దానియేలు 7వ అధ్యాయం 13వ వచనములో, నేను ఆ రాత్రి చూసిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘావృతుడై వచ్చుట గాంచితిని. అతడు శాశ్వత జీవి దగ్గరికి రాగా అతనిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. దానియేలు ఎప్పుడూ లేనటువంటి విపత్తు కాలము వచ్చునని, ఆ కాలం వచ్చినప్పుడు దేవుని జీవగ్రంథమున పేర్లు వ్రాయబడినటువంటి వారు జీవించుదురని తెలియపరుస్తూ ఉన్నారు. ఆ సమయములో దుష్టులు అవమానమునకు గురి అవుతారు మరియు ధర్మ మార్గమును పాటించు వారి నిత్యజీవమును పొందుదురని దానియేలు తెలియపరుస్తూ ఉన్నారు. అన్య రాజులు ప్రజలను హింసించేటువంటి సమయములో యూదులను ఓదార్చుటకు, ధైర్యపరచుటకు దానియేలు గ్రంథము ఎంతో సహకరిస్తుంది. మనము ఆఖరి గడియల కోసము వేచి ఉండకుండా విశ్వాసపాత్రులుగా జీవించటానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్తలో క్రీస్తు యొక్క రెండవ రాకడ ఎలా ఉంటుందో తెలియపరుస్తూ ఉన్నారు. 13వ అధ్యాయం 24వ వచనములో, ఆ రోజులందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధురము అగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును, భూమి ఆకాశములు గతించును, కానీ నా మాటలు గతించిపోవు అని ఖచ్చితముగా రెండవ రాకడ వచ్చునని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలం వచ్చినదని చెప్పుదురు, కాయలు కాసిన ఎడల ఎండాకాలము దగ్గర ఉందని గుర్తు. ఈ విధముగా సృష్టి అంతా పండి ఫలిస్తుంది, అంతము అవుతుంది. అయితే ఈ లోకమునందు ఆశలు పెట్టుకోకుండా క్రీస్తుని మాటలందు, పరలోక జీవితమందు ఆశలు పెట్టుకుందాం. సువిశేషములు వ్రాయబడిన సమయములో క్రైస్తవులు భయంకరమైన హింసలకు గురి అయిపోయారు. అటువంటి సమయములో రెండవ రాకడను గురించి, భవిష్యత్తును గురించి, నిత్య జీవితమును గురించి ధైర్యాన్ని వారికి సువార్తీకుడు కలుగజేస్తూ ఉన్నాడు. రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా యేసు ప్రభు మనకు తెలియజేయలేదు. ఆ సమయము తండ్రికి మాత్రమే తెలియనని చెప్పి ఉన్నారు. కావున మనమంతా క్రీస్తు ప్రభు యొక్క రాక కోసం ఎదురు చూస్తూ జీవితాలను చక్కబెట్టుకుంటూ జాగరూకులై జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పవిత్రాత్మ ఎల్లప్పుడూ మనతో ఉంటూ నిరంతరము నడిపిస్తారని నమ్మకముతో ఈ లోక జీవన యాత్రలో ముందుకు సాగుదాము. రెండవ పట్టణము హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో, క్రీస్తు సమర్పించిన పాప పరిహార బలి ద్వారా సకల మానవాళికి రక్షణ
కలిగించారని తెలియపరుస్తున్నది. ఈ మాటలు మనందరినీ విశ్వాస జీవితంలో దృఢపరుస్తూ జాగరూకతతో జీవించాలని తెలియపరుస్తూ ఉన్నాయి. పేదల దినోత్సవాన్ని జరుపుకునేటువంటి ఈరోజు అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయటానికి ప్రతి ఒక్కరము ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించుదురుగాక. ఆమేన్.